చూడండి ఫ్రెండ్స్, ఇది గండవరం నుంచి మా ఊరుకు పోయే లైన్. ఇది మొత్తం చెరువు మాదిరిగా ఏ విధంగా ఉన్నదో చూడండి. ఇవన్నీ పొలాలు, పంట పొలాలు, మొత్తం పంట పొలాలు ఇవి. చూడండి కనుసూపు మేర ఈ మొంతా తుఫానుకి ఈ విధంగా పొలాలన్నీ జలమయం అయిపోయి వర్షం కారణంగా ఈ విధంగా ఉన్నాయి. చూడండి, ఇంకా ముందు ఇంకా చాలా ఉండేది. ఇదే విధంగా వాటరు పొలాల్లో, పంట పొలాల్లో ఈ విధంగా వచ్చేస్తున్నాయి. చూడండి, ఇదే విధంగా వర్షపు నీరు వల్ల మన వాళ్ళు చేపలు పడుతున్నారు. కనిపిస్తున్నాడా? ఇదిగో, ఇది పొలం. ఇది మీరు ఎక్కడో నీళ్ళల్లో ఉన్నాడని అనుకోవద్దు. ఇది పొలంలో వాటర్ ఆ విధంగా వచ్చేసి నిండా ఉన్నాయి. ఇక్కడ ఒక అతను, అక్కడ ఒక అతను ఉన్నాడు. చూడండి, ఇదిగో పక్కన కాలువ. ఈ విధంగా మంతా తుఫాను వల్ల వరదలు బాగా ముంచెత్తుకున్నాయి. ఏ విధంగా పంట పొలాలన్నీ చెరువు మాదిరిగా ఒక చెరువులాగా అయిపోయి పంట పొలాలన్నీ ఈ విధంగా జలమయం అయిపోయింది ఈ మంతా తుఫాను వల్ల. రాత్రే మనకి తీరం దాటిందని అన్నారు. అందువల్ల ఈరోజు మనకి వర్షం లేదు. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇది చూస్తుంటే ఒక చెరువును చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. చూడండి, ఇవన్నీ పంట పొలాలే. ఇటు చూశారు కదా, ఈ పక్క చూడండి, అలాగనే చూస్తూ ఉండండి. ఇదిగో, ఇది చెరువు ఉన్నట్టే ఉంది కానీ పొలాలు ఉన్నట్టు ఉన్నాయా మనకి చూసేదానికి? చూడండి, కనుచూపు మేర వాటరే. చూడండి, ఈ మొంతా తుఫాను వల్ల ఒక చెరువులాగా ఏర్పడిపోయిందనమాట మనకి. ఈ మొంతా తుఫాన్ అనేది ఇది గండవరం నుంచి ఉప్పలపడుగు పోయే దారి. ఇది కొత్త వంగల్లో. మాది క్రైస్తవ పాలెం, క్రిస్టియన్ పాలెం అంటాం మాది. చూడండి, ఒక చెరువు మాదిరిగా ఆ పక్కన మళ్ళీ పంట పొలాలు ఉన్నాయి. చూడండి, అది మిట్ట ఒకరువ, దానికి తగలలేదు. ఇదిగో, ఇది మొత్తం ఆ కింద పైడేరు ఒకటి ఉంది, వాగు. ఆ వాగు పొంగి ఇటు వచ్చేసి ఉన్నాయి నీళ్ళు రోడ్డు అమ్మిడిగా. ఇది మొత్తం చెరువు ఉన్నట్టే ఉంది కానీ మీకు చూడండి కనుచూపు మేర పంట పొలాలు ఇవన్నీ ఈ మొంతా తుఫాను వల్ల ఈ విధంగా ఏర్పడింది. చూడండి ఫ్రెండ్స్, కనుచూపు మేర. అదుగు అటు ఒక బిట్టు బల్లి, ఆడ ఒక బిట్టుగా ఉంది. చూడండి ఒక చెరువు ఉన్నట్టే ఉంది కానీ అసలు పంట పొలాలు ఉన్నట్టు ఉన్నాయా? ఈ విధంగా మనకి వర్షం వస్తే చాలు, కొంచెం వర్షం వస్తే చాలు, ఈ విధంగా మాకు పంట పొలాలన్నీ మునిగిపోవటం జరుగుతుంది. చూడండి.